తిరుపతి శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరి 8 నుండి 16వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రావణం నిర్వహించారు. ఉదయం కోయిల్ అల్వార్ తిరుమంజనం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, విజిఓ గిరిధర్, ఏఈఓ గోపీనాథ్, సుపీరియంటెంట్ శ్రీ రమేష్ బాబు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు ధనశేఖర్, మునికుమార్, ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు, అధికారులు పాల్గొన్నారు. దేవుడు పడకూడదు అందుకు. మునికుమార్ గారు సరే కొంచెం గట్టిగా ఉందిలేండి సార్, అందుకని తక్కువ. కరెక్ట్. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస మంగాపురంలో వెలిసిన కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి వార్షికంగా జరిగేటటువంటి బ్రహ్మోత్సవాలకి ముందుగా స్వామివారి యొక్క దేవాలయాన్ని కోయిలాళ్వార్ తిరువంజనము అనేటటువంటి కార్యక్రమంతో దేవతాచర్యా ప్రదేశ దేవాలయ అని స్వామివారి యొక్క చర్య ఇక్కడ ప్రదేశంలో స్వామివారి యొక్క సంచారం ఉండేటటువంటి ప్రదేశాన్ని దేవాలయం అంటారు. అటువంటి దేవాలయంలో కుడ్యమూలములు అంటే గోడల్లో ఉండేటటువంటి దేవతలు కానీ, రోజు స్వామివారికి ఆరాధనలో ఉపయోగించేటటువంటి పరికరాలు కానివ్వండి, వీటన్నింటినీ బ్రహ్మోత్సవానికి ముందుగా కోయిల్ అంటే దేవాలయము, ఆళ్వార్ అంటే స్వామివారు దేవత అని, తిరుమంజనము తిరుమై అంజనము అంటే ద్రవ్యసేవ అని, ఈ మూడింటిని ఒక చోటకు తీసుకొస్తూ అనూచారంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి యొక్క వార్షిక ఉత్సవములకు ముందుగా ఈ ఉత్సవాన్ని జరపడం ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం. దాంట్లో భాగంగానే 7వ తారీఖున ప్రారంభమయ్యేటటువంటి బ్రహ్మోత్సవ పురస్కృతంగా ఈరోజు స్వామివారికి దేవాలయం లోపల నిత్యకట్ల కైంకర్యములన్నింటినీ పూర్తి చేసి స్వామివారి యొక్క దేవాలయంలో ఉండే కుడ్యమూలములను, ఆ తర్వాత స్వామివారికి నిత్యము ఆరాధనలో ఉపయోగించేటటువంటి పరికర ఉపకరణములన్నింటినీ కూడా శుభ్రపరుస్తూ స్వామివారిని బ్రహ్మోత్సవ సమాహ్వానం కోసం సన్నిద్ధం చేస్తూ దేవాలయాన్ని కూడా బ్రహ్మోత్సవ సంభ్రమకు సన్నిద్ధం చేయడం జరుగుతుంది. దీనికోసమై తిరుమల తిరుపతి దేవస్థానం వారు యథావిధిగా శాస్త్రరీత్యా జరిగేటటువంటి వాటన్నింటిని అవలంబిస్తూ ఎంతో వైదికంగా వైభవంగా ఈ కార్యక్రమం పూర్తి చేయడం జరుగుతుంది. దీని తర్వాత యథావిధిగా 11 గంటల నుంచి స్వామివారి యొక్క నిత్య సర్వదర్శనం ప్రారంభమయ్యి యథావిధిగా ఉండేటటువంటి కైంకర్యాలన్నీ పునరావృతం చేయడం జరుగుతుంది. నమో వెంకటేశాయ.